మంత్రులు ముఖ్యమంత్రులు పెద్ద మీటింగ్ పెట్టి మాట్లాడుతుంటే జనాల లొల్లి చిన్నగా ఉండదు పోర్రి. మాజీ సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు అట్టనే మల్లారెడ్డి అసొంటోళ్ళు మాట్లాడుతుంటే అబ్బాబాబాబా మామూలు కేకలు పెట్టారు పోర్రి. ఎట్లున్నారా అని అడిగితే చాలు కెవ్వు కేక అన్నట్టు సమాధానం ఇస్తారు. కానీ మంత్రి జూపాలి మాటలకు మాత్రం జనాలు ఎట్లా రియాక్ట్ అయినరో చూడుండ్రి. అందరు సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? ఉన్నారా? లేరు. ఎందుకు లేరు? ఎందుకు లేరు? లెక్క చెప్పాలనా? వాస్తవం ఒప్పుకుంటారు. వేరే ఎవరు మీరు సంతోషంగా ఉన్నారు, మీరు ఎవరు సంతోషంగా లేరు. ఇన్నారా? మీరు సంతోషంగా ఉన్నారా అని మొదటిసారి అడిగినప్పుడు ఎవ్వరు సప్పుడు చేయలేదు. తర్వాత లేవు అని ఎవరు అన్నట్టున్నారు. పక్కకున్న ఆఫీసర్లు మంత్రి గారికి చెప్పంగానే సతమతం అయిండు పాపం. ఏం చెప్పాలో తెలియక మీరు నిజం ఒప్పుకున్నారు కానీ ఏరేకాడ జనాలు సంతోషంగా ఉన్నవారు చెప్తారు. సంతోషంగా ఎందుకు లేరో దానికి కూడా లెక్కలు చెప్పాలని కవరింగ్ ఇచ్చిండు. పాపం మంత్రి గారి ముందట కెమెరాలు వీడియోలు తీస్తుండే, అది టీవీలలో లైవ్ వస్తుండే. అట్లా అనొద్దని చెప్పేటట్టు లేదాయే. ముందే వాళ్ళకు చెప్పి ఉంచాలి కదా అని ఆఫీసర్లు అరుచుకునేటట్టు కూడా లేదాయే. అందుకే ఆ ముచ్చటను కవర్ చేసే ప్రయత్నం చేసిండు కానీ అడ్డంగా దొరికిపోయిండు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం మన్ననూరు అనే ఊర్లే గిరిజనులకు ఇందిరమ్మ ఇండ్ల పత్రాల పంపిణీ కార్యం జరిగింది. అక్కడికి పోయిన మంత్రి గారు మీరు సంతోషంగా ఉన్నారా అని అడిగి లేని సిక్కులలో పడ్డాడు. అదే కార్యంలో తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ తెలంగాణ గీతాన్ని డిస్టర్బెన్స్ లతోని పాడించినందుకు ఆఫీసర్ల మీద కోపం చేసిండు. ముందు చెకింగ్ చేసుకోరా, పాట ఎట్లా రావాలో చూసుకోరా, ఇదెక్కడి పద్ధతి, సస్పెండ్ చేయాలని గట్టిగానే అరుచుకున్నాడు. ఇట్లా జరిగిన సభల తర్వాత మంత్రి గారు మాట్లాడుకుంటా అందరు సంతోషంగా ఉన్నారా అని అడిగి కాంగ్రెస్ సర్కారును ఇరుకునబడేసిండు. అదే ఏరియాకు సీఎం రేవంత్ రెడ్డి పోయి చెంచు మహిళలకు సోలార్ పంపు సెట్లు ఇచ్చిండు. ఇప్పుడు ప్రతి ఒక్క గిరిజన చెంచు బిడ్డలకు ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేస్తున్నారు. అయినా సంతోషంగా లేవు మేము అని వాళ్ళు చెప్పే వరకు అందరు పరిశాన అయినరు. ప్రతిపక్షాలు ఈ సంతోషంగా లేవు అనే వీడియోను ఏ తీరుగా వైరల్ చేస్తారో ఏమో పోన్రి.